హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏడీఎం సినిమా. బచ్చల మల్లి మూవీ రివ్యూ. ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 14 minutes ఉంది. ఈ మూవీలో అల్లరి నరేష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది, బాగా చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గుడ్. వైవా హర్ష గారి క్యారెక్టర్ ఎందుకు వస్తుందో, అసలు హర్ష గారి క్యారెక్టర్ హీరోని ఏదో ఒక ప్రాబ్లంలో పడేస్తుంది. చాలా ఫోర్స్ఫుల్గా రాశారనిపించింది ఈ క్యారెక్టర్ని. ఫస్ట్ హాఫ్లో ఫైట్ సీన్స్ని చాలా ఫోర్స్ఫుల్గా రాశారనిపించింది, న్యాచురల్గా అయితే అనిపించలేదు. అండ్ లవ్ స్టోరీ చాలా ల్యాగ్గా అనిపించింది, బోరింగ్ స్క్రీన్ ప్లే. మూవీ స్టార్టింగ్ గుడ్ చైల్డ్హుడ్ ఎపిసోడ్తో, తర్వాత కొంచెం స్లో అనిపించింది. ఇంటర్వెల్ పర్వాలేదు, బాగానే ఉంది అనిపించింది. సెకండ్ హాఫ్లో సరే మూవీ యొక్క మంచి ఫ్లోలో వెళ్తుంది అనుకున్న టైంలో మళ్ళీ స్లో అయింది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే బచ్చల మళ్ళీ కావేరి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. తన ప్రేమ కోసం తన క్యారెక్టర్ని మార్చుకున్నాడా లేదా అనేది బేసిక్ స్టోరీ లైన్. కొన్ని సీన్స్ బాగున్నాయి మూవీలో, అంతే. మూవీ అయితే స్లోగానే ఉంది. ఓవరాల్ మూవీ నాకైతే నచ్చలేదు. స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.